హాయ్, దిస్ ఇస్ అశ్విని. ఈరోజు మేము ఒక ఇంటర్నేషనల్ కరాటే ప్లేయర్‌తో మాట్లాడుతున్నాము. హాయ్. హలో. సో, మీకు ఎంకరేజ్‌మెంట్ ఎట్లా దొరికింది కరాటీలో జాయిన్ అవ్వాలని? నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు కరాటీలో జాయిన్ అవ్వడానికి. ఆ తర్వాత నన్ను సపోర్ట్ చేసింది నా బ్యాక్ బోన్ లాగా ఉన్నది మా కోచ్ సెన్సే రమేష్. నేను ఆ కరాటే ట్రైనింగ్ ఎల్బీ స్టేడియంలో తీసుకున్నా. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు నేను కరాటే చేశాను. ఓకే. సో ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ బ్రాంజ్ మెడలిస్ట్. సో, వావ్! ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ విననీకి గూడా. సో, మీకు ఎట్లా అనిపిచ్చింది మెడల్ రాంగానే? అది నా కష్టంకే ఐ గాట్ మై రిజల్ట్ దేర్. లైక్ ఐ మేడ్ మై పేరెంట్స్ ప్రౌడ్ అండ్ ఐ ఈవెన్ మేడ్ మై కోచ్ ప్రౌడ్ దేర్. సో, మీరు స్టడీ ఏం చేస్తారు ఇప్పుడు? నేను నిజాం కాలేజ్లో బీబీఏ సెకండ్ ఇయర్ చేస్తున్నా. సో, డిఫికల్ట్ ఉంటది. యాజ్ వి ఆల్ నో, మేము స్టడీస్ మేనేజ్ చేయడమే ఈరోజప్పటికి చాలా కష్టం. సో, మీరు ఎట్లా 2 మేనేజ్ చేస్తారు? గోల్ అనేది ఒకటి ఉంటే యూ క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ బోత్ సైమిల్టేనియస్లీ. సో సపోర్ట్ ఉండాలి, అట్లనే మన ఎఫర్ట్స్ కూడా పెడితే వీ కెన్ హ్యాండిల్ బోత్. దట్స్ గ్రేట్. సో, ప్రెజెంట్‌లీ ఏడ ప్రాక్టీస్ చేస్తారు? ఇంకా మీ కోచ్ ఎవరు? నేను రీసెంట్గానే బాక్సింగ్ జాయిన్ అయ్యాను. మా కోచ్ దుర్గాప్రసాద్ సార్. సో ఆయన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను బాక్సింగ్ జాయిన్ అయ్యాను. సో హీస్ లైక్ మై బ్యాక్ బోన్ టు మీ నౌ. ఓకే. సో, మీరు ప్రాక్టీస్ ఏడ చేస్తారు? నేను నిజాం కాలేజ్లోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. సో, మీరు ఎట్లా డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు దీంట్లోకి? కాంపిటీషన్స్ ప్రకారంగా లైక్ ఒక కాంపిటీషన్కి మనం వెయిట్ గెయిన్ అవ్వాలి ఉంటుంది, ఇంకో కాంపిటీషన్కి వెయిట్ లాస్ ఉంటుంది. సో దాని ప్రకారంగా డైట్ ఫాలో అవ్వాలి. సో, మీరు ఇంకా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఒక గోల్ ఏముంది ఫ్యూచర్ కోసం? ప్రెజెంట్గా అయితే నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ తీసుకొని ఇంటర్నేషనల్స్కి వెళ్ళి ఐ నీడ్ టు మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్. అంతే. ఓకే. థ్యాంక్ యూ.